యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడితే ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం గగనంగా మారింది. అర్ధరాత్రి నుంచే పీఏసీఎస్ కేంద్రాల ముందు పడిగాపులు కాస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. మనబోతులగడ్డ, కొత్తూరు, ఖానాపురం పీఏసీఎస్ కేంద్రాలకు యూరియా బస్తాలు వస్తున్నాయని తెలిసి రైతులు తెల్లవారుజాము నుంచే భారీ క్యూ లైన్ కట్టారు. మనబోతులగడ్డ పీఏసీఎస్ కేంద్రం వద్ద లైన్లో ఉన్న ఓ రైతు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. తోటి రైతులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. యూరియా సరఫరాలో విఫలమైన రేవంత్ సర్కారుపై మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అర్ధరాత్రి నుంచి లైన్లో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. గంటల తరబడి నిలబడ్డా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని, ఈ ఒక్క బస్తా ఏ మూలకు సరిపోతుందని రైతులు మండిపడుతున్నారు. ఇంతవరకు పిండి రాలేదేం లేదు. మా మొక్కలకు అన్నం లేదు, మాకు నీళ్లు లేవు. ఇంత ఎండలో పిండి బత్తల కోసం ఇంతసేపు ఎదురు చూస్తారు. మేము రైతులు లేకుంటే అసలు ఉద్యోగాలే ఉండాలి. అక్కడ రాజకీయమే ఉండదు. మరి ఇంతసేపు కోసం ఇక్కడ ప్రజలంతా ఆరాటం పడతారు. ఎవరు కాళ్ళు ఇరుగుతారో, ఎవరికి చేయిరుగుతారో దానికి బాధ్యులు ఎవరు? ఏది రాజకీయం, ఏది పిండి బత్తలు ఏవి? అసలు మా బ్రతుకులు ఏంటిది? మా మహిళలు కూడా ఇక్కడ ఇంతసేపు చిన్న పిల్లలతో కూడా మేము ఇంతసేపు ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఏది మా రైతుల పరిస్థితి ఏంటిది? అసలు మేమే లేకుండా ఇక్కడ ఏ ఒక్కరికి అన్నం కూడా ఉండదు. అన్నం కూడా ఉండదు. ఇంతసేపు నుండి ఎదురు చూపిస్తారా మాకు? ఇంతసేపు నుండి మమ్మల్ని ఆరాట పెట్టిస్తారా? ఆడ కొంతసేపు అని ఆడ, ఈడ కొంతసేపు ఈడ, ఎక్కడ పడితే అక్కడ ప్రతి రోజు ప్రతి రాత్రి మేము తిండి లేకుండా, అన్నం లేకుండా, కంటికి నిద్ర లేకుండా 2 గంటల నుండి 1 గంట వరకు ఇక్కడ ఎదురు చూస్తాం. మరి ఇక్కడ మేము చావన్నా? మీరు రాజకీయం చేస్తలేరా? మీరు నీడలో మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడతారు, మంచిగా తినుకుంటూ ఉంటారు. మా పరిస్థితి ఏంటి? మేము లేకుంటే ఏ ఒక్క పంట ఉండదు. మీరు రాజకీయ కూర్చొని కుర్చీలు కూడా ఉండవు. మా